వచ్చిన సినిమా వచ్చినట్లే వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు థియేటర్లో జనాలు కనిపించకపోతే ఓ అనుమానం ప్రతి దర్శకుడి మైండ్లో తచ్చాడుతుంది. ఇప్పుడు జనాలకి సినిమాలపై ఆసక్తి తగ్గిందా? ఓటీటీ వాళ్ళేనా? పెద్ద స్టార్స్ ఉన్నప్పుడే టికెట్లు అమ్ముడవుతాయా అన్న ప్రశ్నలకి కొత్త కాదు, కానీ సమాధానం మాత్రం లిటిల్ హార్ట్స్ అనే చిన్న సినిమా చూపించింది. స్టార్డమ్ లేదు, క్రేజీ కాంబో లేదు, పెద్ద డైరెక్టర్ కూడా కాదు. పైగా ఈ సినిమా విడుదలైంది ఈటీవీ విన్ ద్వారా, ఓటీటీలో వెంటనే వస్తుందనే బలహీనతతో. అయినా సరే లిటిల్ హార్ట్స్ థియేటర్లో హౌస్ఫుల్ షోలు రిపీట్ అయిపోతున్నాయి. మినిమం బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీకెండ్ పూర్తిగా ఈ సినిమాదే. ఘాటి, మదరాసి వంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్న తరుణంలో లిటిల్ హార్ట్స్ మాత్రం హృదయాల్ని తాకింది. బుకింగ్స్ ఓ రేంజ్లో ఉన్నాయి, నెమ్మదిగా షోలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో చర్చ లిటిల్ హార్ట్స్ గురించే. ఇంతవరకు ఓటీటీ వల్లే జనం థియేటర్లకి రావటం లేదు, స్టార్లు ఉన్నప్పుడే కదా వర్కౌట్ అవుతుంది అనే వారిని ఈ సినిమా సమాధానంగా నిలిచింది. అసలు మంచి సినిమా తీసాం కానీ జనం చూడటం లేదట అన్న దర్శకుల వాదనకు లిటిల్ హార్ట్స్ చెక్ పెట్టింది. ఒక చిన్న ప్రేమ కథ, అందులో సున్నితమైన ఎమోషన్లు, సన్నివేశాలు, సహజమైన నటన, ఫ్యామిలీకి నచ్చే కంటెంట్, ఇవే విజయానికి పెద్ద రహస్యం. హంగులు, గ్రాఫిక్స్లు, ఫైట్లు అవసరం లేదు. దర్శకులు, కథకులు ఇప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వరల్డ్ బిల్డింగ్లు, భారీ సెట్లు, పాన్ ఇండియా కళలు వద్దు. చిన్న కథను మానవీయంగా, నిజాయితీగా చెప్పగలిగితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. లిటిల్ హార్ట్స్ నిర్మాతలకు పెద్దగా ప్రమోషన్లు చేయడానికి బడ్జెట్ లేదు, కానీ మౌళి సొంతంగా ఉన్న సోషల్ మీడియా పాపులారిటీ, యూత్ కనెక్ట్ అయ్యే కథ, ప్రీమియర్ల ద్వారా వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ వచ్చాయి. మౌత్ టాక్ బలంగా ఉండటంతో వసూళ్లు పెరుగుతున్నాయి. లిటిల్ హార్ట్స్ ఒక స్ఫూర్తి, చిన్న సినిమాలకి మార్గదర్శకంగా నిలిచింది. ఇప్పుడు దర్శకులపై ఉంది. మీరు సహజత్వాన్ని చూపిస్తే ప్రేక్షకులు కనికరంగా వస్తారు. సినిమాకు కొత్త ఊపు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.